హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మంది ముచ్చట్లు. ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి యొక్క చరిత్రను తెలుసుకోబోతున్నాం. వారి పేరే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తెలుగునాటి పుట్టిన భారత స్వాతంత్ర సంగ్రామ యోధులలో మొదటిగా చెప్పుకోవాల్సి వస్తే ప్రకాశం పంతులు గారి పేరే. ఆయన ఏ రంగంలో ప్రవేశించినా ప్రథమ స్థానమే ఆక్రమించేవారు. ఆయన ఒంగోలుకు సమీపాన గణోదరాయని పాలెము గ్రామంలో ఒక పెద్ద బ్రాహ్మణ కుటుంబంలో సుబ్బమ్మ గోపాల కృష్ణయ్య దంపతులకు ఆగస్టు 23, 1872లో జన్మించాడు. 11 ఏళ్ల వయసులో తండ్రి మరణించగా తన గురువు హనుమంతరావు నాయుడు గారి వెంట రాజమండ్రి చేరాడు. అక్కడ చదువుకుంటూ గురువు గారితో పాటు గయోపాఖ్యానం వంటి పౌరాణిక నాటకాలలో వేషాలు వేసేవాడు. నాటకాలాడిన కాలంలో సమర్థ నటుడని పేరు తెచ్చుకున్నాడు. చిన్నప్పటి నుంచే లాయర్గా స్థిరపడాలని బలమైన కోరిక ఉండేది. కానీ మొదట్లో మెట్రిక్యులేషన్ పరీక్ష తప్పి ఆ తరువాత మద్రాసు వెళ్లి చదువుకొని సాగించి రాజమండ్రి వచ్చి ఒక చిన్న లాయర్గా వృత్తి ప్రారంభించి అనతి కాలంలోనే ఒక విజయవంతమైన లాయర్గా స్థిరపడ్డాడు. 31 ఏళ్ల వయసుకే 1904లో క్లిష్టమైన పోటీని తట్టుకొని రాజమండ్రి మున్సిపల్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. ఒకసారి కోర్టు పని నిమిత్తము మద్రాస్ హైకోర్టుకు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఈయన ప్రతిభా పాఠవాలను గుర్తించిన ఒక బారిస్టర్ చదవమని సలహా ఇచ్చాడు. ఎందుకంటే కొన్ని పెద్ద కేసులు హైకోర్టులో వాదించాలి అంటే అప్పట్లో బారిస్టర్ పట్టా ఉండాలి. గాంధీ గారి లాగానే ప్రకాశం గారు ఆయన తల్లికి మాంసము మద్యము ముట్టనని ప్రమాణము చేసి ఇంగ్లాండ్ బారిస్టర్ చదవడానికి 1904లో వెళ్ళాడు. ఇంగ్లాండ్లో ఉండగానే దాదాబాయ్ నౌరోజీ ఆఫ్ కామన్స్కు ఎన్నిక అవ్వడానికి కృషి చేశాడు. బారిస్టర్ పట్టా పుచ్చుకొని మద్రాసు వచ్చి అప్పటి వరకు ఉన్న యూరోపియన్ తమిళ బారిస్టర్ల ఆధిపత్యాన్ని గండికొట్టాడు. న్యాయవాద వృత్తిలో దేశం మొత్తంలో ఈయనకు సాటిగా నిలవగలిగిన న్యాయవాదులు ఇద్దరే. ఒకరు చిత్తరంజన్ దాస్, రెండవ వారు మోతీలాల్ నెహ్రూ. జాతీయ ఉద్యమాన్ని నడిపించే చంద్రపాల్ మద్రాసు వచ్చినప్పుడు ఆయన సభలకు ఏమాత్రము జంకు లేకుండా అధ్యక్షత వహించాడు. అప్పటి నుంచి కోట్లు సంపాదించి పెట్టే న్యాయవాద వృత్తిని వదిలి స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవారు. స్వరాజ్ పత్రికను ఇంగ్లీష్, తెలుగు, తమిళంలో ప్రచురించేవాడు. 1921లో అహ్మదాబాద్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సభలకు జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాడు. స్వాతంత్ర ఉద్యమంలో దేశమంతా పర్యటించి ప్రజలను ఉత్తేజలను చేసేవాడు. 1922లో గుంటూరులో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని 30,000 కార్యకర్తలతో నిర్వహించాడు. ఈయన రాజకీయ రంగ ప్రవేశంతో అంతవరకు ముందు వరుసలో ఉన్న కొండా వెంకటప్పయ్య గారు, ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, అయ్యదేవర కాళేశ్వరరావు వంటి ప్రబోతులు వెనుక వరుసలోకి వెళ్లారు. 1928 ఫిబ్రవరి 3న సైమన్ కమిషన్ మద్రాస్ వచ్చినప్పుడు సైమన్ గో బ్యాక్ అని పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. అప్పుడు పోలీసులు ఉద్యమాలకు, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వలేదు. మద్రాస్ హైకోర్టు వద్ద అధిక సంఖ్యలో గుమికూడిన ప్రదర్శనలకు అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరపగా పార్థసారథి అనే యువకుడు మరణించాడు. అప్పుడు ఉగ్రుడైన ప్రకాశం గారు చొక్కా చించుకొని ఛాతి చూపిస్తూ తనని కాల్చమని పోలీసులకు సవాల్ చేశాడు. ఆయన వెనుక ఉన్న అశేష జనవాహిని చూసి పోలీసులే వెనక్కు తగ్గారు. ఆ సంఘటనతో ఆయనకు ఆంధ్ర కేసరి అనే పేరు వచ్చింది. 1930 గుంటూరులో ఉప్పు సత్యాగ్రహము ప్రతిజ్ఞ పత్రంపై సంతకాలు చేసేటప్పుడు కొండ వెంకటప్పయ్య గారు మొదటి స్థానము ప్రకాశం గారి కోసమే వదిలి రెండవ సంతకం చేశారు. ఢిల్లీ నుండి వచ్చిన ప్రకాశం గారు మొదటి సంతకం చేశారు. 1930లోనే లెజిస్లేటర్ పదవిని త్యాగము చేసి పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని ముందుండి నడిపించాడు. 1937లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. తాను ముఖ్యమంత్రి అయ్యే అవకాశము ఉన్న రాజాజీ కోసము పోటీ నుండి తప్పుకొని రాజాజీని ముఖ్యమంత్రిని చేసి ప్రకాశం గారు మళ్ళా స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో 3 సార్లు అరెస్ట్ అయినాడు. 1946లో మద్రాస్ ప్రెసిడెన్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవటం వల్ల ఏప్రిల్ 30, 1946లో ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ రాజాజీ రాజకీయాల వల్ల 11 నెలల మించి ముఖ్యమంత్రి పదవిలో ఉండలేకపోయినాడు. చాలా సందర్భాలలో గాంధీతో కూడా ప్రకాశం గారు
విభేదించేవాడు. స్వాతంత్రము తరువాత 1948లో ప్రకాశం గారు నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ వెళ్లి వ్యక్తిగత భద్రతను కూడా లెక్క చేయకుండా రజాకార్ నాయకుడు కాసిం రిజ్వీని కలిసి రజాకార్ ఉద్యమము ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించి వచ్చిన ధైర్యశాలి ప్రకాశం గారు 1952లో కాంగ్రెస్ను వీడి ప్రజా పార్టీ స్థాపించి అప్పటి పదవిలో ఉన్న కాంగ్రెస్ నాయకులను ఓడించాడు. అధికారంలోకి వచ్చిన అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోలేక అధికారాన్ని కోల్పోయాడు. పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణము వల్ల ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ పదవిలో 1 సంవత్సరం మించి ఉండలేదు. 1955 నుంచి ఇంచుమించు రాజకీయాలలో క్రియాశీలక పాత్ర నుండి తప్పుకున్నాడు. పదవుల కోసము ఏనాడు రాజీ పడలేదు. నిస్వార్థముగా తన సంపదను అంతా ప్రజల కోసం ఖర్చు పెట్టిన మహానుభావుడు ప్రకాశం గారు. జీవితమంతా పోరాటాలతోనే సాగింది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఒంగోలులో హరిజన ఓడలో పర్యటిస్తూ వడదెబ్బ తగలడం వల్ల హైదరాబాద్ ఆసుపత్రిలో చేరి మే 20, 1977లో మరణించారు. ప్రకాశం పంతులు గారు రాజకీయాలలో నిజాయితీని, నిర్భీతిని నిదర్శనము. న్యాయవాదిగా ఎంతో సంపాదించిన తన వాళ్ళకంటూ ఏమీ మిగిల్చకుండా నిస్వార్థంగా ప్రజాసేవ చేసిన మహానీయుడు ప్రకాశం గారు. ఆయన మనుమడు ఒంగోలులో చిరుద్యోగిగా జీవనం సాగిస్తున్నాడు. ఎదుటి వ్యక్తి ఎంతటి వాడైనా ఆప్యాయముగా ఏరా ఒరై అని పిలిచేవాడు. కొంతమందికి అది నచ్చేది కాదు. ఆయన సరే ఆ పిలుపులో ఆప్యాయత ఉంది అని చెప్పేవారు. మద్రాసు ప్రొవిన్షియల్ అసెంబ్లీలో తనపైన అవిశ్వాస తీర్మానము ప్రవేశపెట్టిన బెజవాడ గోపాలరెడ్డి గారిని తన ఉపన్యాసము తరువాత రే గోపాలరెడ్డి సోడా కావాలిరా అని అడిగితే ఆయన స్కూల్ విద్యార్థిలా సవినయముగా సోడా తెచ్చి ఇచ్చాడు. అలాగే ఒకసారి ఆయన మీద పోటీ చేస్తున్న నారాయణ స్వామి అనే కమ్యూనిస్టు అభ్యర్థి దారిలో ఎదుట పడితే ఆయననే 5,000 ఎన్నికల ఖర్చు నిమిత్తము అప్పు అడిగాడు. ఆయన ఇచ్చాడు కూడా. ఏ ఊరు వెళ్ళినా వేసుకున్న బట్టలు తప్ప ఇంకో జత బట్టలు ఉండేవి కాదట. ఆయన శిష్యులు లేదా అభిమానులు ఉదయాన్నే ఆయన లేచేటప్పటికి కొత్త బట్టలు రెడీగా ఉంచేవారట. అందుకే ఆయన ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు. కానీ రాజకీయంలో ఇమడలేకపోయినాడు. ఆయన తన ఆత్మకథను నా జీవిత యాత్ర అనే పేరుతో రాసుకున్నాడు. ఆయన పొందిన ప్రజాదరణకు నిదర్శనమే ఆయన పేరుతో వెలిసిన జిల్లా. కృష్ణా నదిపై విజయవాడ వద్ద నిర్మించిన ప్రకాశం బ్యారేజ్ మరియు అనేక సంస్థలు, కాలేజీలు ఆంధ్ర రాజకీయాలలో తెలుగు వారి మనసులలో శాశ్వత స్థానాన్ని పొందిన మహానీయుడు ప్రకాశం పంతులు గారు.